నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినకముందును గాక. ఎలా అండి? మన పెదవులు ఎలా ఉండమనం? యెహోవా నా నోటికి కావలి కాయము. నా నోటికి మనము చాలా నలుగురిలో ఉన్నామనుకో, హేళన కానీ వెకిలి మాటలతో ఉంటాము. మనం అలాగా ఉండకుండా మన నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకున్నటకు దేవునిని ప్రార్థించాలి. దుర్నీతి కార్యముల నుండి నాకు చొరబడనీయకుము. మన పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసును దుష్కార్యమునకు దూరముగా ఉంచమని అడగాలి. మన పెదవులను కాపు కాయమని అడగాలి. మన పాప జీవితమును తీసివేయమని అడగాలి. మనం రుచిగల పదార్థములు నేను తెలియక ఇందునని మనం ఎప్పుడైతే పాపపు మాటలు మాట్లాడతామో అప్పుడు మనకి ఆ రుచికరం అంటే దేవుని